హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినాం. మనం ఆల్టో 800 కార్ తీసుకున్నాడు మా బావ. రీసెంట్గా తీసుకున్నాడు. ఒక 10 days అవుతుంది రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి వచ్చినాము. 2020 మోడల్ 2.5 ఏమో పడింది. ఇది బెస్ట్ ఒక ఫ్యామిలీ, ఈ కారు బెస్ట్ ఫ్యామిలీ కార్ అండి. అసలు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. 800cc కదా. ఒక 40-50,000 ఎర్న్ చేసేవాడు కూడా, 30-40,000 ఎర్న్ చేసేవాడు కూడా ఈ బండి ఆరామ్సే తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఫ్యామిలీకి, ఒక చిన్న ఫ్యామిలీకి కరెక్ట్ కాంపాక్ట్ వెహికల్. అసలు వేరే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్స్లోనే తీసుకున్నాడు. 2.5 ఏమో పెట్టిండు. ఇప్పుడున్న రోజులలో ఒక మిడిల్ క్లాస్ కాదాలండి, లోవర్ మిడిల్ క్లాస్ అయినా పర్లేదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక కార్ అయితే తీసుకుంటున్నారు. ఊర్లో విలేజ్లలో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఒక నార్మల్ కార్ అయితే తీసుకుంటున్నారు. సెకండ్స్లను ఫస్ట్లను ఏదో ఒకటి చేసి ప్రతి ఇంటికి ఒక కార్ ఉండాల్సిందే. ఎంత చిన్న ఫ్యామిలీ అయినా కార్ అనేది ఈరోజు ఖచ్చితంగా ఒక భాగం అయిపోయింది. మా బావ ఇక్కడ డెలివరీస్ చేస్తుంటాడు. పార్సల్ డెలివరీ తీస్తుంటాడు 2-wheeler పైన. ఇక కార్ చాలా బాగుందండి. చాలా మింట్ కండిషన్లో ఉంది. టైర్లు కూడా 70-80% ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డెంటింగ్ కానీ, ఎక్కడ ఎలాంటి మైనర్ రిపేర్లు కానీ ఇంతవరకు ఏది జరగలేదు. సింగిల్ హ్యాండెడ్ వెహికల్. చాలా మంచిగా దొరికిందండి. చాలా బాగుంది వెహికల్ అయితే. మీరే చూస్తున్నారు కదా. వెహికల్ అయితే వాల్యూ ఫర్ మనీ అండి. చాలా బాగుంది వెహికల్. చాలా మంచి వెహికల్ దొరికింది. దాదాపు ఒక 5 months నుంచి వెతుకుతున్నాము. వేరే వెహికల్ చూసినాం కానీ ఆ 2.5 బడ్జెట్లో అంతకంటే మించి బడ్జెట్ పెట్టలేము. ఆ లోపు బడ్జెట్లో చూసుకుంటే స్విఫ్ట్ డిజైర్లు కానీ చూసుకుంటే 12 మోడల్, 14 మోడల్, 13 మోడల్ చాలా ఓల్డ్ వెహికల్స్ అండి. అంత ఓల్డ్ వెహికల్స్ అవసరం లేదు. వేరే మన వెహికల్ బడ్జెట్ పెట్టలేనప్పుడు అంత ఓల్డ్ వెహికల్ తీసుకొని చాలా రిస్కీ అండి అదంతా. అవి మిల్ట్ కండిషన్లో ఉండవు. ఎక్కడెక్కడో రిపేర్లు, ఎక్కడెక్కడ ఎవరెవరు తోలింటారో తెలీదు. చాలా పాత వెహికల్, అన్కండిషన్ వెహికల్ కనిపించినాయి. లాస్ట్కి ఇక కార్ తీసుకోవడం అనేది విరమించుకున్నాడు. కానీ కాదులే, కొంచెం ప్రయత్నిద్దామని చెప్పి కొంచెం ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ కాక తప్పదు. ఇప్పుడు మనం బడ్జెట్లో కార్ కావాలంటే ఒకటి కార్ మోడల్ అది. ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్లు, లేకపోతే టాటా నెక్సాన్, ఇండికాలు ఇట్లాంటి వెహికల్స్ చూసినాం కానీ అవన్నీ చాలా ఓల్డ్ వెహికల్స్ దొరుకుతున్నాయి. 12 మోడలు, 10 మోడలు, 9 మోడలు అట్లాంటి వెహికల్స్ 2.5 ఆ బడ్జెట్ లోపు ఉన్నాయి. కానీ మనకు అంత తీసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు 12 మోడల్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 13 years 14 years వెహికల్స్ అవన్నీ. ఇక అవన్నీ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అది తీసుకొని అనవసరంగా ఇంటి ముందర పెట్టుకొని దానికి పూజలు చేయాల్సింది తప్ప ఇక అంతకుమించి మనం చేసేది లేదు. దాని మీద ఏ నమ్మకం కూడా ఉండదు. కనీసం ఎక్కడికైనా వెళ్తే దాని మీద నమ్మకం కానీ, బయటికి తీసుకెళ్తే మళ్ళీ ఇంటికి వస్తామని నమ్మకం ఉండదు. ఆ మెయింటెనెన్స్ ఖర్చుల కంటే ఆ రిపేర్ ఖర్చులు ఎక్కువైతే. అందుకని చెప్పి మా బావకు ఒకటే సజెషన్ ఇచ్చిన, ఏం కాదు చిన్న వెహికల్ అయినా తీసుకుందాం కానీ ఒక మోడల్ వెహికల్ తీసుకుందాము. 2021, 22 మోడల్ వెహికల్ పెట్టి చూద్దాము. ఏ వెహికల్ వస్తే అందులో ఏ మోడల్ అయినా కావచ్చు. క్విడ్ కానీ, ఆల్టో 800 కానీ, K10 కానీ, లేకపోతే ఈ ఎస్ప్రెస్సోలు కానీ, కొత్త వెహికల్ మొన్న లాంచ్ అయినాయి కదా. లేకపోతే ఈ చిన్న సెల్టోస్ వెహికల్స్ కానీ అట్లాంటి వెహికల్స్ 2019 మోడల్ నుంచి 20 మోడల్ నుంచి వెతుకుదామని చెప్పి వెతికితే లాస్ట్కు 2020 మోడల్ ఒక వెహికల్, ఈ వెహికల్ దొరికిందంటే తెలిసిన మా అక్క వర్క్ చేసే ప్లేస్లోనే ఒక అతనికి వాళ్ళ దూర బంధువు అనమాట. ఈ వెహికల్ చూసిరు. షోరూంలోనే వర్క్ చేస్తుంది మా అక్క కూడా. నెక్సాన్ వెహికల్ టాటా షోరూంలో వర్క్ చేస్తుంది. చూసుకొని వెహికల్ తీసుకున్నారు. షోరూమ్ ట్రాక్ ఉంది, మంచి మిల్ట్ కండిషన్లో ఉంది. 2020 మోడల్ 35,000 తిరిగింది. అసలు ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ, అసలు ఎక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ కానీ ఏది జరగలేదు. షోరూమ్ ఎట్లా వచ్చిందో అట్లానే ఉంది. ఒక సింగిల్ హ్యాండ్ పర్సన్ వాడిండు. 5 yearsలో 35,000 తిరిగింది. చాలా అంటే చాలా తక్కువ తిరిగింది. 2.5లో పెట్టి తీసుకున్నాము. ఇంకా ఎక్కువ కూడా పెట్టొచ్చులేండి, కానీ మనకు మనోళ్ళు కాబట్టి దొరికింది మనకు.
వెహికల్ అయితే తీసుకున్నారు కానీ మా అక్కకు మా బావకి ఇద్దరికి కారు నడపడం కూడా రాదు. ఈ కార్ మీదనే నేర్చుకోవాలి. నేర్పుతున్నాం మెల్లమెల్లగా. 10 days అవుతుంది ఇప్పటికి. మా బావ కొంచెం కొంచెం పర్ఫెక్ట్ అయ్యిండు. కొంచెం 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 నేర్చుకుంటుండు. అవుట్స్కట్ సైడ్ అటు సైడ్ వెళ్ళి తీసుకుంటున్నాము. అసలు కార్ నేర్చుకోకపోయినా సరే కార్ తీసుకోనికి కారణం ఏంటంటే ఫ్యామిలీనే అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా అసలు కార్ మ్యాండేటరీ. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఏ వర్క్ చేసుకున్నా, ఎట్లాంటి వర్క్ చేస్తున్నా ఒక ఫ్యామిలీని తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అసలు ఈ 2-wheelerల మీద కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ అసలు నమ్ముకోవడానికి వెళ్ళడానికి కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే అసలు ఇంకా చెప్పుకోలేము. ఇక ఎవరు ఎక్కడ వచ్చినా వాళ్ళది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరిని అడగడానికి ఉండదు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరు వెహికల్స్లలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. మనమేమో వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇంకా అందుకని చెప్పి ఏదైనా సరే అందులో ఎంత మునిగిడోడు మొత్తం మునగక తప్పదు అన్నట్లు కొంచెం కొంచెం మునుగడేది. మునిగితే అంత మొత్తం మునుగుదామని చెప్పి కార్ అయితే తీసుకున్నాడు ధైర్యం చేసి. ఇప్పుడు డ్రైవింగ్ అయితే నేర్పించాలి. ఈ మారుతి వెహికల్ల ఒక మంచి విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆల్టో 800, సెలీరియో కార్స్, ఈ బెలినో, ఈ వ్యాగనర్ కార్స్, ఈ కార్లలో ఏసీ చాలా మంచిగా వస్తుంది. తొందరగా క్యాబిన్ చాలా చాలా తొందరగా కూల్ అవుతుంది. టెంపరీ డ్యూటీలు చాలా కార్లలోకి వెళ్ళినా, అంతకుముందుకు వేరే వేరే కార్స్ చాలా ఎథియోస్ వాడినా, డిజైర్ వాడినా, సెలీరియో వాడినా, అంతెందుకు BMW కార్లు, పోలోలు అవన్నీ యూజ్ చేసిన అనమాట. కానీ ఈ కార్లు మాత్రం ఏసీ చాలా చిల్డ్ వస్తుంది అనమాట. వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. రూమ్ కూడా వచ్చాను. నేను బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ మా బావకి డ్రైవింగ్ నేర్పించడానికి అవుట్స్కట్ సైడ్ వెళ్ళాను. డ్రైవింగ్ నేర్పించుకుంటూ బ్లాగ్ చేయడం కష్టమైపోయింది. ఎందుకంటే మన కంట్రోల్స్ మన దగ్గర ఉండవు కదా. ఇంతవరకు ఎప్పుడు మా బావ డ్రైవింగ్ కార్ నడిపింది లేదు. అప్పుడెప్పుడో 7 years కింద డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాడు కానీ మధ్యలో మళ్ళీ ఎప్పుడు కార్ నడిపింది లేదు. అందుకే కొంచెం టచ్ పోయింది. అందుకే హ్యాండ్ ఫ్రీ చేసుకోవడం కోసం అవుట్స్కట్ సైడ్ వెళ్ళినాము. నేను బ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ ఎట్లా నడిపిస్తున్నాం, ఎట్లా డ్రైవింగ్ కొన్ని టిప్స్ చెప్దాం అనుకున్నాను కానీ కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే నా దగ్గర క్లచ్ పెడల్స్ అవన్నీ కంట్రోల్స్ నా దగ్గర ఉండవు కదా. అది డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ దగ్గర అయితేనేమో పిలియన్ రైడర్ దగ్గర కూడా కంట్రోల్స్ ఉంటాయి. మనకేమో అది కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఖాళీ ప్లేస్ సైడ్ వెళ్ళి డ్రైవింగ్ తీసుకొచ్చే వరకు నైట్ 8:30, ఇప్పుడు 8:30 అయ్యిందండి. రూమ్కి వచ్చి ఇగో తెలిసిందే కదా బ్యాచులర్ కష్టాలు. అన్నీ కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ వంటలు వండుకోవాలి, తినాలి, మనమే కడుక్కోవాలి, మనమే వండుకోవాలి. అది ప్రాబ్లం. సరే, మా వ్లాగింగ్ కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రోజుకు వీడియోలు క్వాలిటీ పెంచడానికి ప్రయత్నాలు చేస్తాను. ఈ క్వాలిటీకి, నా ఎడిటింగ్కి నాకు ఇదే ఫస్ట్ టైం. అసలుకి నేను ఎడిటింగ్ వీడియోలు అప్లోడ్ చేయడం కూడా నాకు తెలియట్లేదు. కానీ నేర్చుకుందాం మెల్లమెల్లగా. వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటే, ఎడిటింగ్ చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటాయి. సరే, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.